వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ నందు జరిగిన సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. తొలుత అజెండాలో పొందుపరిచిన 5 అంశాలను ఆమోదించారు. అనంతరం 0 అవర్ నిర్వహించారు. ఇంజనీరింగ్ పనుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్డులలోని సమస్యలపై వార్డు కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వార్డులలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పనులు చేసే అవకాశం లేదని, కోడ్ ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చైర్పర్సన్ అధికారులు హామీ ఇచ్చారు. పబ్లిక్ సంబంధించిన వర్కులు మాత్రమే మేము అడుగుతాం, పబ్లిక్ కోసమే అడుగుతాం. దాన్ని మిమ్మల్ని బతిలాడుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఫస్ట్ మీకు మాకు సమన్వయంతో పనిచేయాలి కాబట్టి మేము మిమ్మల్ని 1-4 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ బాధ్యత ప్రకారంగా మీరు చేయించాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు ఎందుకు చేయించట్లేదు? ఎందుకని అశ్రద్ధ? ఇవాళ గత 5 ఏళ్ళ నుంచి చూసుకుంటే చాలా వర్కులు కూడా ఇనిషియేషన్ మూలాన చాలా నిధులు వెనకపోవడం కూడా జరిగింది. మరి కాంట్రాక్టర్లో మాకేమో బిల్లులు చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి కాంట్రాక్టర్లో లోపమా వీళ్ళ లోపమా అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళు ఎందుకు అంత బాధ్యత తీసుకోవట్లేదు? కాంట్రాక్టర్లు ఏమన్నారు, మేము వర్క్ చేసిన 3 నెలలు 4 నెలలు కూడా బిల్లు కట్టలేదు వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదీ ఎందుకంత అసలు చేస్తారు అధ్యక్ష? ఎందుకని అధ్యక్ష అది అర్థం కాదా? చెప్పండి. దానికి ఎందుకు మీ బాధ్యత లేదా? మీరు అధికారులు మీ జీతాలు తీసుకోవట్లేదా? మేము ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధించి ఏదైనా మేము ప్రజలకు ఏమైతే అవసరమో దాని అవసరాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మీరు ఎందుకు దాన్ని అసలు చేస్తారు చెప్పండి. ఇవాళ కౌన్సిల్లో మున్సిపల్ బిల్డింగ్ పాడైపోతున్నారు. మరి అక్కడ 30 లక్షల రూపాయలు పెట్టినా లేట్ అవుతుంది. మీరు ఆ కాంట్రాక్ట్ అంటే కనీసం ఇదే లేదా చేసి మళ్ళీ చేస్తున్నాం. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టిస్తాం. రెండోది మన ఆఫీస్ షిఫ్టింగ్ అంటే దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి చేయాలి. దాన్ని 2nd ఫ్లోర్లో మనం శాంక్షన్ తీసుకున్నాం. అది కూడా త్వరలో మొదలు పెట్టిస్తాం. త్వరలో సంవత్సరమా 6 నెలల ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత మొదలు అధ్యక్ష ఏ బాధ్యత అంత బాధ్యత లేకుండా చేస్తున్నారు పనులు. 100 కోట్ల రూపాయలు ఖర్చు డెవలప్మెంట్ జరిగితే ఓన్లీ పట్టించుకోవడం జరిగింది ప్రోగ్రాం. ఇవాళ 40 సచివాలయాలు వచ్చి 40 సచివాలయాలు సంబంధించి కనీసం 35 మంది వాళ్ళు ఎక్కడ ఏ స్టాఫ్ దగ్గర చెప్పండి. ఏ స్టాఫ్ దగ్గర ఎవరు చెప్పండి. స్టాఫ్ దగ్గర చేయట్లేదా? స్టాఫ్ ఉండాలి, అందరూ ఉన్నారు. ఎవరు దేనికి చెప్పాలని, ఏ లోపల చెప్పాలని దానిలో ఒక షెడ్యూల్ వేసాను మేడం. ఏ రోజు ఏం చేయాలి అనేది ఆల్రెడీగా ఆన్లైన్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి కోడ్ కూడా తెచ్చుకున్నాము. యాప్ కూడా రెడీగా ఉంది. మేము ఆల్రెడీగా ఇప్పుడు 15 ఫైల్స్ చేసాము. ఈ మొత్తం 62 ఫైల్స్ వచ్చింది. 62 ఫైల్స్ ప్రాసెస్లో ఉంది మేడం. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. అంతకుముందు అయితే క్రితంలో 3 నెలల నుంచి అది యాప్ రాలేదు. మనకి దానివల్ల ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ తర్వాత ప్రతి కాంట్రాక్టర్ దగ్గర, ప్రతి ఏజెంట్ దగ్గర ఎంత పెండింగ్ ఉందో దాదాపు 62 వర్కులు వచ్చినాయి. 62 వర్కుల్లో ఇప్పుడు దాదాపు 14 వర్కులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఒక 5 నెలల కల్లా లేదంటే వచ్చే నెల 15వ తారీఖులోపు మొత్తం క్లోజ్ చేసి మార్చి 31కి అందిస్తాం. వారు వాడుతున్నటువంటి యొక్క వర్క్ డిస్కషన్ అనేటువంటి విషయం అక్కడ ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి అంశం వేసి చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఇంజనీర్స్ కోర్టుకు ముందు అగ్రిమెంట్ అయినప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంజనీర్లు అనేటువంటి విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి ఏదైనా కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే మా ఇంజనీర్స్ సైన్య చేయడంలో ఎక్కడైనా గ్యాప్ ఉందేమో తెలియదు. కానీ అది మరి జరిగింది. సో దాన్ని వచ్చేటువంటి కాలం అంతా కూడా ఎండాకాలం కాబట్టి వర్క్ జరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ వారం రోజులకి ఆగిపోతే కనుక రెగ్యులర్ యాక్టివిటీలో వర్క్ చేర్చుకుందాం అక్కడే కూర్చొని. సో వారం రోజులు కాబట్టి అక్కడే రెగ్యులర్ ఆయన ఉంటారు. మేము కూడా ఇంజనీర్తో పాటు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి
ఆ యొక్క వర్క్ను అర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేసి పెడదాం. సో ఎండాకాలం అయ్యే లోపలనే దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ చేద్దామని, అది వారికి సంబంధించినటువంటి అంశం. అధ్యక్ష, చాలా చక్కగా చెప్పారు. మీరు ఇకన్నిటికీ బాధ్యత వహించాలని చెప్పి, నేను బాధ్యత వహిస్తానని చెప్పి మీరు చెప్పగలిగితే, నేను చాలా మాట్లాడాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి. మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున నాది బాధ్యత అంటే నేను మెలకు విరమిస్తాను. కాదు దశ, పట్టణానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్లు ఉన్నాయి. వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి వాస్తవానికి నేను వచ్చాను. కానీ ఎందుకు కూడదన్న ఉద్దేశంతోనే నేను రైట్గా మాట్లాడుతున్నాను. తర్వాత విత్ ఆధారాలతో తీసుకొస్తాను. మీరందరూ ఇదే బాధ్యతగా మీరు చేస్తానంటే నేను మెలకు కూర్చున్నాను. ఇందాక నేనేం చెప్తున్నానో 6 విధులు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 విధులను సమన్వయంలో పనిచేస్తాను. డిఫరెన్సెస్ విధంగా అధికారిగా నా యొక్క రోల్ ఏదో చూపిస్తాను. గత కొన్ని సమావేశాలలో పదే అడుగుతున్న మంచినీటి కనెక్షన్ పన్ను వసూలు విషయం పట్ల ఎందుకు శ్రద్ధ కనపరచడం లేదు? వాటర్ అందించకపోగా వారి వద్ద నుండి పన్నులు వసూలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమని టీడీపీ సభ్యులు మాట్లాడారు. నేను అది చిన్నవారి తోట గేట్ కానించి స్టార్ట్ చేయాలి. వాటర్ మాకు అక్కడి నుంచి నిలబడుతుంది. అక్కడి నుంచి రాయి చెట్టు దాకా వాటర్ నిలబడితే అయితే ఇప్పుడు అది 70 మీటర్ల వరకే రోడ్ వేశారు అధ్యక్ష. అది అటు ఇటు కాకుండా మధ్యలో వేశారు. అటు వాటర్ నిలబడుతుంది, ఇటు వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు వేసినా కానీ నాకు ఉపయోగం లేకుండా చేశారు. 25 లక్షలు అయింది మేడం. అంతకుముందు 25 లక్షలకి ఎస్టిమేట్ వేశారట. అయితే దానికి 10 లక్షలు లిమిట్ చేసి 10 లక్షలకే చేశారు. ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయో అంతవరకే చేశారు. అది ఏమైందంటే ఇప్పుడు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లో లెవెల్ అయితే అప్పుడున్న 10 లక్షలే లిమిట్ చేశారు. చూసినాక దాన్ని బట్టి నేను చూద్దాం. చూడాలి. ఇప్పుడు నాకు జనం నన్ను అరుస్తున్నారు. అటు ఇటు కాకుండా మధ్యలో మీటింగ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి ఎజెండా పంపిస్తున్నారు కదా. మరి 2వ వార్డు కౌన్సిలర్ గారికి ఈ నెలలో ఎందుకు పంపించలేదు అధ్యక్ష? ప్రతి నెల ఎజెండా అవును ఫోన్ చేస్తేనే కదా మేడం. నేను ఇప్పుడు పంపిస్తే కదా, ఫోన్ చేస్తే కదా వచ్చింది మేడం గారు. ఎందుకు 3 గంటలకు ఫోన్ చేసింది మేడం. నాకు మీటింగ్ ఉందంటే గబగబా వచ్చారు. లేడీస్కి ఇబ్బంది. కాలంకి ఒక కలవర్కు పెట్టాము అధ్యక్ష. టెండర్ అయిపోయి కూడా దాదాపు 8 నెలలు 7 నెలల పైన అయిపోయింది. టెండర్ కూడా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ టెండర్ గురించి ఎవరో పట్టించారు, కాంట్రాక్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఆపండి అనగానే వీళ్ళు ఆపేశారని చెప్తున్నారు. అది ఏంటి, దాని గురించి ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? తీసుకుని వెళ్ళాము. అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాము. రోహిత్ అని ప్రాబ్లం వస్తే మీతో చెప్తాను. ఇప్పుడు మన డబ్బింగ్ యాప్ లో మనకి సీట్ వస్తుంది కదా, మిషన్ చేయంగా అది తోలుకోవటానికి కొంతమంది ముందుకు వచ్చారు. వాళ్ళు కనీసం రోజు మాకు 7 లారీలు అందిస్తే లారీలు పెట్టుకోవడానికి మేము ఫ్రీగా ఉంది. ఒక లారీ వెళ్ళాలంటే మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ దాంతోనే ఉన్నారు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి మీకు వచ్చే క్వాంటిటీ ఎంత, మరి ఎన్ని లారీలు అయితే సరిపోతాయి? రమ్మన్నారండి. దీని విషయంగా ప్రత్యేకంగా రమ్మన్నారు. వెళ్ళి వారిని కలిసాము. కలిసి మీరు ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎలా జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేసి అన్ని కూడా అడిగారండి. అడిగితే చెప్పాము. చెప్తే ఎంత సంవత్సరం పడుతుంది, 2 నెలలు పడుతుంది, దాన్ని క్లియర్ చేయడానికి అడిగారు. లేదు అలాగా మేము ఒక 4 మంత్స్లో క్లోజ్ చేయాలనుకుంటున్నాం అనేసి అన్నాం. అక్టోబర్ అంతా కూడా ప్రాజెక్ట్ అంతా క్లోజ్ కావాలన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ అక్టోబర్. సో
ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒక ట్రాక్లతో అయితే కనుక అవ్వదండి. అందువల్ల 2వ ట్రాక్ కూడా పెడుతున్నాం. ఆల్రెడీ డెలివరీ అయింది అది. ఈ 2-3 రోజుల్లో అక్కడ ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ అయితే కనుక రేపు వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. సెకండ్ మిషన్ కూడా స్టార్ట్ అయిపోతే కనుక మే కన్నా కొనసాగలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన. సో అందువల్ల ఏంటంటే మీరు చెప్పేటువంటి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎన్ని పెట్టాలి డిపోలు అనేది దానికి ఒక 1 వీక్ అవుతుంది క్లారిటీ ఇస్తాను. అంటే ఆ ట్రాన్స్పోర్టర్లకి మేము 50% పే చేస్తాం. అంటే దాదాపు విజ్ఞాన సరైనకి 3500 ట్రిప్పు అడుగుతున్నారు. అందులో సగం ఆ కాంట్రాక్ట్ తెప్పిస్తారు, మిగతాది మీరే పెట్టుకోమని చెప్పాం. దానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఏ సెక్టర్లో ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా పెట్టాలని ఆలోచన చేశారా అసలు లేదా? ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికీ ఎండలు స్టార్ట్ అయిపోయి తీరిపోతున్నాయి ఎండలు కూడా. అలాగే మాకు మా వార్డుకు సంబంధించి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంత ముందు కూడా చెప్పాను అధ్యక్ష, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్స్ వేయించుకుంటారు. ప్రతి నెలకు వచ్చేసి దాని మీద ఒక 200-300 రూపాయలు అట్లా కూడా ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. మనం వాటర్ ఇవ్వకుండానే వాళ్ళకి మరి వాటర్ ఛార్జెస్ అనేది మనం వసూలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు వాటర్ బయటకు ఒప్పుకొని మరి ఈ వాటర్ ఛార్జెస్ కూడా కట్టుకోవడం అంటే మరి మనకు కొంచెం అవమానంగా ఉంటుంది అధ్యక్ష. దాని మీద ఎందుకు మనం ఇప్పటి వరకు దానికి పరిష్కారం చేయలేకపోయామో అది కూడా 2 సమాధానాలు నాకు తెలియజేయవలసి. చలివేంద్రాలు మార్చి మాసంలో పెడుతున్నాము. ప్రతి ఏడాది పెట్టేటటువంటి కానీ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో చలివేంద్రాలు గత సంవత్సరం ముఖ్యంగా అయితే పెట్టాము. అక్కడ తప్పక పెడతారు. అదేవిధంగా ఇంకేమైనా ఇంకా అదనంగా ఏదైనా అవసరం ఉంటే అప్పుడే పెడతాం. మీరు వేసిన పాకాలు అవి మనం ఎంతో ఖర్చు పెట్టి 10,000-20,000 ఖర్చు పెట్టి దాన్ని ఒక పాకాలు లాగా వేసి అక్కడ మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాం. కానీ అక్కడ అనేది మెయింటెనెన్స్ జరగట్లేదు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో గంజాయి తాగే వాళ్ళని లేకపోతే తాగుబోతులు వచ్చి కూర్చుంటున్నారు, ఆ వాటర్ వాడుతున్నారని చెప్పి మన కౌన్సిల్ సభ్యులు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అలా జరిగింది కాబట్టి ముందస్తు చర్యగా అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మనం ఆల్రెడీగా 52,50,000 పెట్టి మనం ప్రపోజల్ పంపాము. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కానీ మనం 29 లక్షలకి ఆల్రెడీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నాం. ఏ ఏరియా అయితే మనకి వాటర్ సప్లై సరిగ్గా అందలేదో ఆల్రెడీ 4 ట్యాంకర్లు మనం ప్రపోజ్ చేసాము. ఈసారి సమ్మర్ యాక్షన్ మాత్రం మనకి ఇబ్బంది లేకుండా చేసాం. ఏ ఇంటికి అయితే రాగలేదో వాటిలో ఆ ఇంటికి నేను బిల్లులు కట్ చేస్తానని చెప్పారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. మా వాటిలో కూడా చాలా ఇళ్ళకి ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు తీయట్లేదు. మా వాళ్ళ జనాలు బాగా గొడవ చేస్తున్నారు. మాకు అంత గంగారాం ప్యాట్కి వాటర్ అవసరం కానీ ఒక చుక్క నీళ్ళు కూడా ఎవరు పడతలేదు. మున్సిపల్ ట్యాక్స్ మాత్రం అవి పడుతున్నాయి. తేడాలలో వాటర్ సప్లై విషయానికి వస్తే ఇంకా అన్నీ ఉన్నాయి కానీ అవసరాన్ని మాత్రం దొరకడం లేదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చిత్రమైనటువంటి పరిస్థితి ఊళ్ళో దాన్ని అడ్రస్ చేసేటువంటి విషయంలో మాకు ఉన్నటువంటి సిస్టమ్ కరెక్ట్గా దొరకడం లేదు. అన్నీ ఐడెంటిఫై అయినాయి. చాలా ప్రాంతాలలో వాటరు షార్టేజ్ ఉంది. చాలా ప్రాంతాల్లో వాటర్ వేస్ట్ అవుతుంది. చాలా ప్రాంతాల్లో వాటర్ వస్తున్నాయి. ఒక కన్సాలిడేటెడ్గా మాట్లాడదామని చేసి చాలా ఉంటున్నారు. సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకి వస్తానా ఈ నెలలో కోర ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది. ఈ 5 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ప్రజల్లో కూడా మేము ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి కోడ్ అయిపోయింది కాబట్టి మార్చి 8వ తారీఖుని ఇక తర్వాత నుంచి ఇంక వార్డులోకి శానిటేషన్ మీద కానివ్వండి అభివృద్ధిలో ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తామని అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము మార్చి 10 నుంచి స్టార్ట్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం.
రాజధానిగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు శివరాత్రి ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రామ్ ప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బసవయ్య శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామివారి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పురవీధులలో మేళ్ల తాళాలతో ఊరేగించారు. దేవదేవుని సేవలో నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రాంప్రసాద్ గారి వాళ్ళ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాదం చేస్తున్నారు. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని గంగానమ్మపేట నందు పాత శివాలయంలో వసంతోత్సవం సందర్భంగా గడిచిన 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. ఈరోజు మహాదేవ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అధినేత మా మిత్రుడు కేశబోయిన రాంప్రసాద్ గారు ఈరోజు గుళ్ళో అన్నప్రసాద వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఆయన ఇట్లానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లా నా దేవదేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని, మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పనులు జరగడం లేదంటూ ఇంజనీరింగ్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేసిన సభ్యులు. శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీకి 11,15,000 రూపాయల అదనపు ఆదాయం. డిఎం రాజశేఖర్ వెల్లడి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.